పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి మన హృదయములను దేవుని తట్టు త్రిప్పి ఆయనను సేవించిన ఎడల నిశ్చయముగా గొప్ప విజయము మనము పొందగలము. సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూనే పట్టును విడిచిపెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. పలు విధాలుగా హృదయము ఏవేవో ఆశ్రయిస్తూ వేటినో ఆధారం చేసుకుంటూ అటు ఇటు కొట్టుమిట్టులాడుతూ కలవరానికి కారణమవుతూ ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లోనే పట్టుదలతో మన హృదయములను యెహోవా తట్టు త్రిప్పి ఆయనను సేవించినప్పుడే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం. అట్టి కృప ప్రతి పరిస్థితిలో మన హృదయమును ఛేదించి పట్టుదలతో దేవుని వైపు తిరిగి ఆయన యొద్ద నుండి మాత్రమే సహాయమును కోరుకుంటూ మన హృదయములను దేవుని వైపు మళ్ళించి పట్టు విడువని వాని వలె మనము గొప్ప విజయమును చూచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఒక పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల, విశ్వాసమందు నిలకడగా, ప్రేమలో వేరుపారిన వారిగా మేముండుటకు మీ కృప దయచేయండి. మా హృదయం అటు ఇటు తిరగక నాయన, నీ పిల్లల పరిస్థితి ఏమైనప్పటికీ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా మరి హృదయములను మీరు పట్టుకోనండి, మీ తట్టునకు మళ్ళించండి. మీ గొప్ప కార్యములు చూచినట్లుగా వారి కన్నులు తెరవచేయండి అయ్యా. అవిశ్వాసము చోటు చేసుకొనగా గొప్ప విజయమును చూచున్నట్లుగా పట్టుదల దయచేయండి. మీ కృపలో నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పి ఎలాంటి బలహీనతలకు కానీ, కలవరానికి కానీ, అస్థిరతకు కానీ చోటివ్వక స్థిరముగా పట్టుదలతో ప్రార్థనలో పోరాడి గొప్ప జయమును బహుమానమును పొందుదుముగాక. ఆమేన్.